పట్టేశా. పాప నీ పేరేంటమ్మా? భారతి. గుడ్ నేమ్. ఏం క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంత చిన్న వయసులో 7th క్లాస్ చదువుతున్నావంటే నువ్వు బాలమేధావి అన్నమాట. ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్తావు. అలాగే. అదిగో అక్కడ ఒక అక్క ఉంది. మేఘమాలక్క నా ఫ్రెండే. అయితే మరీ మంచిది. మ్యాటర్లో డైరెక్ట్ గా వచ్చేసి, మీ మేఘమాలక్కది ఏ క్యాస్ట్? అదే కులం. కులము అనుచు సంకుచితముగా బ్రతుకు స్వార్థ పొరుల చింత వ్యర్థమేరా. మునుపు మనుషులంతా ఒక్కటే కులమురా. కులము కన్న గుణము గొప్పదని చాటరా. అంతేనా? అంతే. స్కూలుకు టైం అవుతుంటే ఇక్కడ నుంచి హరికథలు చెప్తున్నావా? పెద్ద జూనియర్ సిటిజన్ ఫీలింగ్. చిన్నవాళ్ళు లాభలేదు, పెద్దవాళ్ళు అడుగు. దచ్చుడు ఏంట్రా 2 రోజులుగా ఆపట్లేదు, ఎక్కడికి తగిలడ్డా? మీ చెల్లిని వాళ్ళ పుట్టింట్లో దింపరాడకెళ్ళాను. వెళ్ళే ముందు మొక్క చెవినేసి తగలడచ్చుగా. ఏంటి నిన్న మా అత్తారు ఆ కోడి మాంసం గారెలు జున్ను బోళ్ళు అంపారు. ఒక్క ముద్ద గొంతు దిగి సావలేదు. ఎందుకని? ఎందుకనంటావేంటి? నువ్వు లేకుండా ఒక్క ముద్ద ఎప్పుడన్నా నేను తిన్నానేంట్రా? నేను కూడా అంతేరా. మా అత్తగారంత కోడి మాంసం గారెలు పెట్టింది, ఒక్క గారు కూడా తినలేకపోయినరా. అదంతా నీకు నా మీద ఉన్న అభిమానం. తాత కలకాలం మన ఇద్దరం ఇలా ఆప్యాయంగా బతకాలరా. వెరీ గుడ్. వీళ్ళని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుంది. ఇంకేట్రా దత్తుడు వేస్తారు కబుర్లే. ఏమున్నాయిరా, ఉండమంటున్నా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీతో చిన్న పనుండి వచ్చానండి. తీసుకోండి. ఈ ఊళ్ళో బుల్లెబ్బాయి గారు ఉన్నారు కదండి, అంటే మీ ఇంటికి ఎదురుగ్గా ఉంటారు ఆయనే కదా? కరెక్ట్ అండి, కరెక్ట్. మరి ఊళ్ళో ఆయన చూస్తే అందరూ అంత గౌరవిస్తారండి. ఆయనదే కులం అండి. మా కులమేనండి. ఈ ఊళ్ళో ఎవడైనా సరే మా కులపాళ్ళకి దండం పెట్టి గౌరవించవలసిందే తప్ప వేరే కుల పెదవులకి అంత సీన్ లేదండి. దత్తుడు పరాయి వాళ్ళ ముందు మా కులాన్ని తక్కువ చేసి మాట్లాడక పద్ధతిగా ఉండదు చెప్తున్నాను అండి. మా కులంలోనూ గొప్పళ్ళు అయిన చాలా మంది ఉన్నారండి. అంతెందుకు ఈ ఊరి ఎమ్మెల్యే మా కులపోడే. ఈ ఊరు ఎమ్మెల్యే మీ కులపోడే. ఎవరు ఓట్లేస్తే గెలిచాడు, మా కులపోళ్ళు ఓట్లేస్తే గెలిచి దొప్పించుకున్నాడు. మీ కులపోళ్ళు ఓట్లేసే పద్ధతి ఊరోళ్ళు అందరికీ తెలిసిందే. గుర్తుకి మధ్య గుర్తేశారు, అన్ని క్యాన్సిలే. మీ కులపోళ్ళు ఓట్లేయడం కూడా శాతకాన్ని శాని ఎదవలరా. మా కులపాళ్ళని ఎదవలని తిడతావా నువ్వు? పరాయాల ముందు మా కులపాళ్ళు లోకి తిట్టవా? నువ్వు లోకు చేసి మాట్లాడచ్చు మా కులపోళ్ళని. మీ కులపోళ్ళని నేను తిడితే ఏంట్రా మా కులం గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎక్కువ మాట్లాడితే ఏంటి నువ్వు పీకేది? నన్నే కొడతావురా? నన్ను కొడితే పడి ఉండడానికి మా వాళ్ళే గాజులు తొడిగించుకోలేదు మా కులపోళ్ళు. నేను పెగ్గలనా మా మన కులం పోరేంటో చూపిద్దాం. మన వాళ్ళు అందరూ రండిరా. తరతరాలుగా ఎన్నో ఏళ్లుగా ఈ ఊళ్ళో ఒక తల్లి బిడ్డల్లా బతుకుతున్న మనందరికి కులం కుంపటి పెట్టాడు, పాపిస్తాడు. ఆఖరికి మన ఊరి బ్యాంక్ మేనేజర్ గారిని కూడా ఈ పంచాయతీలో నిలబెట్టాడు. ఇలాంటి వాడిని పడుకోబెట్టి ఇస్త్రీ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, వాంతి వచ్చేలాగా ఉంది, ఒక సోడా దొరుకుతుందా?